విఘ్నేశ్వరాయ నమః. హలో హలో గురుభ్యో నమః. స్వాతంత్ర్యపు సమరయోధులందరికభివందనం. స్వాతంత్ర్యపు సమరయోధులందరికభివందనం. రాజ్యాన్ని సాధించిన ధీరులకభివందనం. వందే మాతరమమ్మ భారత జనని వందనమమ్మ వాణి భారతావని. వీర భగత్ నేతాజీ అంబేద్కరు రాజాజీ. వీర భగత్ నేతాజీ అంబేద్కరు రాజాజీ. పటేలుల జపతి శాస్త్రి గురు గోవింద్ గోఖలే. పటేలుల జపతి శాస్త్రి గురు గోవింద్ గోఖలే. కండెగంటి హనుమంతు టంగుటూరి అల్లూరి. కండెగంటి హనుమంతు టంగుటూరి అల్లూరి. గళి వెంకన్న వీర పాణ్యకట్ట బ్రహ్మన్న. గళి వెంకన్న వీర పాణ్యగట్ట బ్రహ్మన్న. వరపుత్రుల గంటివమ్మ వారికి నీరాజనాలు. వందే మాతరమమ్మ భారత జనని వందనమమ్మ వాణి భారతావని. అమ్మ భారతావని. దేవుడయ్యా, ఇంతవరకు బాగానే ఉన్నట్లుగా ఉండి ఎలా భయపడుతున్నావేమిటి? ఏమి నేను భయపడ్డానా? నన్ను చూసి వచ్చిన జనాభా భయపడుతున్నారమ్మా. వాళ్ళందరూ ధైర్యంగానే ఉన్నారు, నువ్వే భయపడ్డావు. నాదేమన్నా భయపడే వంశం అనుకున్నావా ఏమిటి? ఏ కాదా? మా వంశంలో మీ వంశంలో మా తాత ముత్తాతల పేర్లు చెబితే దిశలు తెల్లారిపోతాయి. ఓ చూసారండి, వీళ్ళ తాతయ్యల పేర్లు చెప్తే దిశలు తెల్లారిపోతాయట. దిశలు తెల్లారుతాయి, మరి మీ పేరు చెబితే కాపీ చల్లారిపోతాయి. చచ్చా, ఏమిటయ్యా మాటలు? ఆ రోజుల్లో మా తాతలు ఏనుగు దంతాలు ఇరిసేసారు, ఏమిటి ఏనుగు దంతాలు, పులి కూరలు పీకేశారు, పులి కూరలు, పాము కూరలు కటకట నవ్వులి పారేశారు. నాకు చిన్న సందేహం అబ్బాయి. ఆ. ఆ విధంగా మీ తాతయ్య చేస్తూ ఉంటే అది విష జంతువులు సర్పాలు మీ తాతలు ఏమనలేదా? ఆ జంతువులు సర్పాలు మా తాతల్ని ఏమీ అనలేదు, ఏమీ అనలేదు. ఏమీ అనలేదు. ఎందుకని? అవన్నీ ప్లాస్టిక్ బొమ్మలు కాబట్టి. ప్లాస్టిక్ బొమ్మలకి విరిచారా? నిజమనుకున్నారా ఏంటి? అసలు నువ్వెందుకు భయపడ్డావు? మీరు వచ్చారు, నన్ను తెచ్చారు. ఆహా. ఈ జనాభా వెయిటింగ్ ఏంటి, ఓహో. మన మొక్కల కోటింగ్ ఏంటి, అది. పైన లైటింగ్ ఏంటి, ఎదురుగుంటా షూటింగ్ ఏంటి, స్టేజ్ మీద మన ముగ్గురు ఫైటింగ్ ఏంటి, ఓహో. వాళ్ళు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు తెచ్చారు? ఓహో. 2 ముక్కల్లో చెప్పండి అమ్మా. అయితే చూడు నాయనా, ఆహా. నేడు ఎంతో అద్భుతంగా నిర్వహించేటువంటి ఆహా, మన యొక్క అవునండి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి అంటే సందర్భంలో ఆటా వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఈనాడు మన యొక్క భారతీయ సాంస్కృతిక కళకు పెద్ద పీట వేసి వేసి ఎక్కడో పల్లెల్లో ఉండేటువంటి కళను కళను నేడు అమెరికాకి తీసుకువచ్చి అంటే ఇక్కడ ఆటా మహాసభల్లో ఎంతో చక్కగా ఆహా. పిల్లలందరికీ కూడా ఆహా. దీనిని పరిచయం చెయ్యాలి అనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ మనకు బుర్రకథ ఏర్పాటు చేశారు. అది. మనం బుర్రక చెప్పడానికి వచ్చాం అబ్బాయి. ఏంటి బుర్రకథ చెప్తారా? అవునవును, ఏమన్నా బుర్రకథ అంటే మీకు ఎవరికైనా అర్థం తెలుసా? నీకు తెలుసా? బ్రహ్మాండంగా తెలుసు. ఏమిటి బుర్రకథ అంటే బుర్రకథ అంటే? బుర్రలేనోడు చెప్పేదే బుర్రకథ. ఓయ్, అలా కాదు నాయనా. ఆహా. బుర్రకథ అంటే ఆహా. ఈ మానవుడు యొక్క బుర్రలో ఉండేటువంటి గుప్పిడి మెదడికి పదును పెట్టి పదును పెట్టి హృదయాల్ని కదిలింపజేసే ఆహా. అన్ని జానపద కళల్లో తలమానికమైంది బుర్రకథ. అంటే మనం ఇప్పుడు బుర్రకథ చెప్తున్నాం. అయితే ఆహా. చూడు నాయనా, అయ్యా. శ్రీరంజల్లడు భరతఖండ మీ ధరణికి మణిమాల. ఆంధ్ర కుమార ధీర వీరగాథ వినరా. వీరులెందరో పుట్టి పెరిగిన వీరులెందరో పుట్టి పెరిగిన పుణ్యభూమి ధిరా. ఆంధ్ర కుమార ధీర వీరగాథ వినరా. మహావీరుడు విప్లవ జ్యోతి, మహావీరుడు విప్లవ జ్యోతి సీతారామరాజే. వినరా ఆంధ్ర కుమార ధీర వీరగాథ వినరా. దేవా. ఓయన్నా కథక్కతో ఛత్రపతి చాణక్యుల కన్నా భరత భూమి మనది వినరా ఆంధ్ర కుమార ధీర వీరగాథ వినరా. మహాబ్బా ఝాన్సీ లక్ష్మీ రుద్రమదేవి పుట్టినట్టి గడ్డ బళాబళి. వినరా ఆంధ్ర కుమార ధీర వీరగాథ వినరా. బళాబళి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? ఏ జాతి ప్రగతికైనా సాగుతుంది ఒక విప్లవం. విప్లవం ఒక జాతిని చైతన్యవంతం చేయడానికి, ఒక నీతిని నిలబెట్టడానికి, ఒక త్యాగానికి రూపుకట్టడానికి చరిత్ర ఎప్పటికప్పుడు మహాపురుషుల్ని కంటూనే ఉంటుంది. వారు తమ తమ జాతి జీవితాలపై చైన ముద్ర వేసుకుని అమరవీరులైపోతూనే ఉంటారు. అదుగో నాయన, ఆహా. స్వాతంత్ర్యపు సమరాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామ సింహం సీతారామరాజు వై ఆహా. ఇనుప పాతాల కింద నలిగి నాశనం అయిపోతున్నటువంటి అమాయక మన్య ప్రజలను రక్షించుటకు ఆహా. నడుము కట్టి ఓహో. తిరుగుబాటు జెండా ఎత్తి వారికి బాసటై మిత్రుడై గురువై నాయకుడై తెల్లదొరల
వీరుల గుండెలను ఎదిరించిన పౌరుషాన్ని రగిలించి స్వేచ్ఛా సమర శంఖమై ఆహా. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గదగదాలాడించిన విప్లవ జ్యోతి జ్యోతి అల్లూరి సీతారామరాజు. అందుకే నాయనా అయ్యా మన యొక్క గోదారొడ్డున ఊరొకటున్నాదా ఓహో. ఆ, ఆ, ఓహో. దేవా. ఆ ఊరికి మోగల్లని పెద్దలు పేరు పెట్టినారే వినరా కుమార వీర వీరగాథ వినరా. ఆ ఊరికి తలమానిక వెంకట రామరాజు గారు వినరా కుమార వీర వీరగాథ వినరా. ఆయన సత ఎల్లాలు సాధ్వి నారాయణమ్మ పేరు తందా తందాన దేవధనాన. తరిగిట జంతరిత మన యొక్క ఆహా. పవిత్రమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాలో భీమవరం తాలూకాలో తాలూకాలో మోకల్లు అనేటువంటి ఒక గ్రామం ఉందయ్యా. ఆ గ్రామములు ఆ గ్రామంలో ఆహా. ఉత్తమ క్షత్రియ కులానికి చెందినటువంటి ఆహా. అల్లూరు వెంకట రామరాజు గారు రామరాజు గారు. ఆయన సతీమణి ఆహా. సూర్యనారాయణమ్మ ఆహా. అనేటువంటి పుణ్య దంపతులు ఉన్నారు. ఉన్నారు. వారికి ఒక శుభముహూర్తంలో ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందమ్మా? తపసుమండి నా నారాయణమ్మకు తనయుడు పుట్టాడా. ఓహో. తల్లి తండ్రి కుల కోటి బంధువుల కనుల పండుగ ఏ రమయ్య. వీరాంధ్ర వీర కుమార వీరగాథ వినరా ఓ దేవా. తరిగిట జంతరిత ఈ విధముగా ఆహా. ఒక శుభముహూర్తంలో ఆహా. అది 1897 ఆహా. 97 సంవత్సరములో జూలై నెల 4వ తేదీన 4వ తేదీన. ఆకాశంలో తడుక్కున మెరుపు మెరిసింది. ఏమిటా మెరుపు? అప్పుడే సూర్యనారాయణమ్మ గారు ఆహా. ఒక పండంటి మగబిడ్డనికి ఆహా. జన్మనిచ్చారు. జన్మనిచ్చారు. పుట్టిన బాలునికి ఆహా. రామరాజు అన్న నామకరణం చేసి నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. చేశారు. చిన్నతనం నుండి చిన్నతనం మన నుండి యొక్క భారతదేశంపై దేశంపై ఎంతో గౌరవ ప్రేమలతో పెరిగి పెద్దగైనటువంటి రామరాజు రామరాజు ఒకనాడు తల్లిని చెల్లిని పినతండ్రిని విడిచిపెట్టి విడిచిపెట్టి తరలిపోయే తన వారిని మరచి తాపసి అయిరాజే. ఏ దేవా తకచ్చంత తకతళాంగు తకధిమి తరిగిట జంతరిత ఈ విధముగా ఎప్పుడైతే ఆహా. దేశంపై ప్రేమతో ప్రేమతో రామరాజు ఇల్లు వదిలి వెళ్ళిపోయి వెళ్ళిపోయి కాశీ నుండి నాసిక వరకు కూడా ఆహా. ఎక్కడైతే ఆహా. విప్లవాన్ని రేకెత్తించాలి, రేకెత్తించాలి. ఏ విధంగా అయినా సరే బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలి కొట్టాలి. అనేటువంటి సదుద్దేశంతో సదుద్దేశంతో పర్యటన చేస్తూ ఉండగా చేస్తుండగా మన భారతదేశానికే ఆహా. గుండెకాయ లాంటి మన్య ప్రాంతానికి వచ్చాడయ్యా. మన్యానికి వచ్చారు. ఆ మన్య ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందమ్మా? పాపిష్టివాడు బాస్టియన్ బాస్టియన్. అక్కడ ఉన్నటువంటి ఆహా. ఆ యొక్క మన్య వీరులందరినీ కూడా అందరినీ. బానిసలుగా చేసుకుని బానిసలుగా మన చేసుకుని దేశ సంపదను సంపదను వారి దేశానికి తరలించుకుపోవడానికి తరలించుకుపోవడానికి. ఆ మన్యంలో రోడ్లు వేయిస్తున్నాడు పాపిష్టివాడు బాస్టియన్. బాస్టియన్. ఇక ఆ రోడ్లు వేసేటువంటి కూలీలందరూ కూడా కూలీలందరూ కూడా వారి ఆయాసాన్ని మరిచిపోవడానికి మర్చిపోవుటకు పాటలు పాడుతూ పాటలు పాడుతూ ఓహో. రోడ్లు ఎలా వేస్తున్నారయ్యా? ఈ విధంగా అమ్మా. అంబా తక్కాడే తుంబలు కట్టేయ ఆజామన్నారే అంబలి జుర్రేయ. అంబా తక్కాడే తుంబలు కట్టేయ ఆజామన్నారే అంబలు జుర్రేయ. కొండోళ్ళు కోనోళ్ళు కోరికలే నోళ్ళు హై అంబా తక్కాడే తుంబలు కట్టేయ ఆజామన్నారే అంబలు జుర్రేయ. సింకు గుడ్డలిచ్చి చీంతలు నరికించి గుక్కడు గంజోసి దుక్కలు మోయించి సింకు గుడ్డలించి చింతలు నరికించి కుక్కడు గంజోసి దుక్కలు నరికించి కొంతల్లే వెలిసాడు తెల్లోడో ఎమ్మ హై అంబా తక్కాడే తుంబలు కట్టి ఆజామన్నారే అంబలు జుర్రియ. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ యొక్క మన్యవాసులందరూ కూడా కూలి పనులు చేసుకుని చేసుకుని సాయంత్రం పూట ఆహా. కూలి డబ్బుల కోసం చేతులు చాతగా చేతులు చాచగా అంతటా పాపిష్టి బాస్టియన్ బాస్టియన్ 6 అణాలు కూలిస్తానని ఇస్తానని ముష్టి 3 అణాలే చేతిలో పెడుతున్నాడు. 3 అణాలు చేతిలో ఇది పెట్టి ఏమి అన్యాయం ఏమి అన్యాయం? అని వారందరూ అడుగగా అడుగా వారిని చింతగింజలు చింత బెరడాలతో కొడుతూ అయ్యయ్యో. హింసిస్తున్నాడు. బాస్టియన్. అక్కడికి వచ్చాడు ఎవరయ్యా? ఎవరయ్యా? బాల సూర్య తేజ సంపన్నుడు అపార బుద్ధి పరుడు రామ 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 రఘురామ బాలయోగి ధవళాంబుజ నేత్రుడు
రామ రామ జయ రామో రామ రామ రఘురామ ఎరా బాస్టియన్, నిరుపేదల హింసించుచుంటివా నీచాత్మ తగునా? రామ రామ జయ రామో రామ రామ రఘురామ ఏధులను రక్షించ క్రీస్తు తానెక్కినాడు సిలువా. రామ రామ జయ రామో రామ రామ రఘురామ ఆ దీనుల హింసింప క్షమించునే అతడు నిన్ను తులువా. తందానా దేవనందనా తరిగిట చంతరియా, ఏరా పాపిష్టి బాస్టియన్, ఏ దీనుల కోసము ఆ యొక్క క్రీస్తు సిలువ ఎక్కాడు, ఎక్కాడు. కానీ కానీ నీవు ఆ దీనుల్ని హింసిస్తున్నావా అంటూ గద్దించగానే అక్కడ నుండి బాస్టియన్ పారిపోయాడు. పారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి గంటం దొర, గంటం దొర, మల్లు దొర, మల్లు దొర, అగ్గిరాజు, అగ్గిరాజు, పడాలు వీరందరూ కూడా వారికి నాయకుడుగా ఉండమని అల్లూరు సీతారామరాజుని ఎప్పుడైతే కొనియాడారో, కొనియాడారో, ఇక మన్యమంతా కూడా ఎలా ఉందయ్యా? మన్యమంతా ఏ విధంగా ఉంది? తాగుడు వాగుడు ఆగిపోయేరా తందానా, తందాని తందానా వాగులు వంకలు సాకుకొచ్చెరా, తందానా తందాని తందానా పన్నులు కట్టుట మానివేసిరి పరాయి ప్రభువులకే పోయి. తందానా తందానా దేవనందనా తరిగిట చంతరిత ఈ విధంగా మన్యమంతా కూడా సస్యశ్యామలంగా ఎప్పుడైతే ఉందో, ఇక ఆ సీతారామరాజును పట్టి పట్టి నర్సీపట్నం జైల్లో పెట్టారు. అక్కడ నుండి తప్పించుకున్నటువంటి సీతారామరాజు ఆ యొక్క మన్యంలో జరిగేటువంటి హింసాకాండాలన్నీ కూడా నిర్మూలన చేస్తూ చేస్తూ అక్కడ ఖైదీలుగా ఉండేటువంటి వారందరిని కూడా విడుదల చేస్తూ అఖండమైనటువంటి విప్లవాన్ని రేకెత్తిస్తున్నాడు. సీతారామరాజు. ఇది తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు రామరాజుకి 6 ఎకరాల మాగాణి మాగాణి ఆ రోజుల్లో 1000 రూపాయలు లంచంగా ఇస్తా అన్నారు. ఆ మాటలు విన్నటువంటి రామరాజు, రే అట్టి మాటలు విన్న రాజట్టెక్కి పిడక పక్కుమట పట్టి మీసం పట్టి దున్నాడా, నీ లంచముడు చేముట్టనన్నాడా, పట్టి మీసం పట్టి దున్నాడా, నారాయణ నీ లంచముడు చేముట్టనన్నాడా. ఖైదు నుండి తా పారిపోయే రామాయలు బుసివారి మన్య ప్రాంతముల మార్లు పేర్లతో మసలుతున్నాడా రామయ్య. రామ రామ జయ రామో రామ రామ రఘురామ రమయ్య తరిగిట చంతరిత ఈ విధంగా ఎప్పుడైతే మన్య ప్రాంతాల రామరాజు యొక్క రాకతో రాకతో బ్రిటిష్ వారందరూ కూడా గడగడగా వణికిపోతున్నారు. గడగడగా ఇక లాభం లేదని చెప్పి ఆ తెల్లవాడు రోథర్ఫర్డ్ అనేటువంటి ఒక మధ్య వ్యక్తి ద్వారా రాయభారాన్ని కూడా రమ్మని చెప్పారు. చెప్పారు. ఇక అప్పటితో నాగలేదయ్యా, మరలా మన యొక్క గాంధీజీ రాకతో రాకతో విప్లవం మళ్ళా మొదలైంది, మొదలైంది. మనకు స్వాతంత్ర లభించింది. లభించింది. అందరికీ వందనం. భారత మాతా అభివందనం. భాగ్య విధాత మా జనపథ నీరాజనం, మా జనపథ నీరాజనం. అందరికీ వందనం. జై హింద్. అద్భుతం అండి. బుర్ర కథ అంటే ఇదండి. తెలియని వాళ్ళు తెలుసుకున్నారు, కొత్త వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఒక కథని ఏ విధంగా చెప్తే పిల్లలకు ఒక రూపంలో చెప్పాలి, పెద్దవాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలిగించేలాగా ఒక విషయాన్ని చెప్పాలంటే అది కేవలం బుర్ర కథా కాలక్షేపం వల్లే కుదురుతుందండి. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా దే హావ్ కమ్ టు ఎంటర్టైన్ us and tell us about our cultures, the value it has. ప్లీజ్ పాస్ ఇట్ ఆన్ టు యంగర్ జనరేషన్. మీ పిల్లలకి చూపించండి ఇట్లాంటివి. థ్యాంక్ యూ సో మచ్.